యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూసా బావా, ఈ నగలన్నీ శంకర్ నారాయణ గారు మా అమ్మ నాన్నలకి బహుమతిగా ఇచ్చారంట. ఈ నటకల్ని ఏదో ఒక మార్వాడి షాప్ లో తాకట్టెట్టామనుకో, తక్కువలో తక్కువ 5 లక్షలు వస్తాయి. ఆ డబ్బులు అట్టుకెళ్ళి ఆ డిఎన్ఏ అంజిగారికి ఇస్తాను. మా అమ్మ నాన్నెవరు తెలుసుకుంటానా? సూపర్ చిట్టమ్మా. అన్ని దారులు మూసుకుపోయాయన్న సమయంలో మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా ఒక దారి ఉందని నిరూపించవు చూడు. నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. పద, వెళ్ళి వీటన్నిటిని తాకట్టు పెట్టి మీ అమ్మా నాన్న ఎవరో తెలుసుకుందాం. పద. అన్నయ్య, వదిన, నేను మరీ అంత పనికిమాలవాడిని అనుకున్నారా? ఏటి మాట్లాడుతున్నావు మరిది? అవును వదిన, నోరారా మర్ది అని పిలిచావు. మా అన్నయ్య మనసారా తమ్ముడు అని పిలిచాడు. అట్లాంటిది మీకు కష్టం వస్తే ఆ కష్టాన్ని పంచుకోవడానికి నేనొక్కడిని ఉన్నాను అన్న విషయం మీరెలా మర్చిపోయారు? కొంపతీసి నన్ను నిజంగా ముష్టివాణ్ణి అనుకున్నారా ఏంటి? వర్మ, ఏటా మాటలు మరిదే? అవును వదినా, నాకు కష్టం వచ్చిందని తెలిసి నా కష్టంలో పాలు పంచుకోవడానికి మీ ఇద్దరూ సిద్ధపడ్డారు. అలాంటిది మీకు కష్టం వచ్చిందంటే మీ కష్టంలో పాలు పంచుకోవడానికి నాకు అర్హత లేదా? నేను పనికిరానా? అది కాదు వర్మ, ఇది నా వ్యక్తిగత సమస్య. ఇందులో నువ్వు తలదూర్చటం నాకిట్టం లేదు. అందుకే. అవును వర్మ, మా అమ్మ దగ్గర కోట్ల రూపాయల డబ్బుంది. నేను అడిగితే ఇస్తుంది. కానీ చిట్టమ్మ కోసం అని తెలిస్తే మాత్రం రూపాయి కూడా ఇవ్వదు. అందుకే తరతరాలుగా వస్తున్న ఈ నగల్ని తాకట్టు పెట్టడానికి మేమిద్దరం సిద్ధపడ్డాం. అవును వర్మ, ఈ నగలన్నీ మా అమ్మకి నాన్నకి తెలియకుండా తాకట్టెట్టడం తప్పని నాకు తెలుసు. కానీ నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవటానికి చేసే ఈ ప్రయత్నంలో ఈ నగల్ని తాకట్టెట్టడం పెద్ద తప్పేమీ కాదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ వీటిని ఏడిపిస్తాము. మా అమ్మ నాన్నకి ఇచ్చేస్తాను. ఆ ధైర్యంతోనే వీటిని తాకట్టెట్టడానికి సిద్ధపడ్డాను. వదిన, ఇప్పుడు చెప్తున్నాను, ఆ అంజీ అడిగిన డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు తీసుకుంటారా, తీసుకోరా? చెప్పొద్దునా? మాకొద్దు వర్మ. అలా అని నిన్ను బాధ పెట్టాలనో నిన్ను అవమానించాలనో కాదు. నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవటానికి నీ కన్న తల్లిదండ్రుల దగ్గర నువ్వు తక్కువ కాకూడదు. అందుకే వద్దన్నాను. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో. వదినా, నీ మనసేంటో నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, ఆ డబ్బుని మీకు ఫ్రీగా ఇవ్వను. ఈ నగలు తీసుకెళ్లి మీరు ఎక్కడో తాకట్టు పెడదాం అనుకుంటున్నారు. అలా కాకుండా నాకే తాకట్టు పెట్టండి. ఆ డబ్బేదో నా దగ్గరే తీసుకోండి. మీకు నచ్చినప్పుడే ఇవ్వండి. ఏమంటారు? అవును చిట్టమ్మా, వర్మ చెప్పింది బానే ఉంది కదా. తరతరాలుగా వస్తున్న ఈ నగల్ని పరాయి వాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం కంటే మనమంటే ప్రాణం ఇచ్చే వర్మ దగ్గర ఉండడమే సేఫ్ కదా. అప్పుడు నీ ఆత్మాభిమానం నిలబడుతుంది, నీ పని జరుగుతుంది. ఏమంటావు చిట్టమ్మా? నువ్వు చెప్పాక కాదంటాను బావా. అలాగే. ఇదిగో వర్మ, నువ్విచ్చే డబ్బులకి వడ్డీ తీసుకుంటాను అంటేనే నేను నీ దగ్గర డబ్బులు తీసుకుంటాను. లేదంటే నేను అస్సలు తీసుకోను. అలాగే వదినా, నీకు నచ్చినంత వడ్డీ ఇవ్వు. నేనేం వద్దన్ను. ఎందుకంటే మా వదినకి సహాయం చేస్తున్నానన్న తృప్తి చాలు నాకు. సరే, ఆ డబ్బివ్వు. మేము తొందరగా బయటకెళ్ళాలి. ఆల్రెడీ తెప్పించా వదినా, కార్లో ఉంది, రండి. పద. వీరాస్వామి బాబు గారు, వెళ్ళా డబ్బు తీసుకురా. అలాగే బాబు. ఇవ్వండి బాబు. తీసుకోండి వదినా, ఇదిగో డబ్బు. బావా,
కార్లో పెట్టు. అలాగే బాబు. వర్మ, ఆనాడు లక్ష్మణుడు తన వదిన కళ్ళల్లో కన్నీళ్లు తొడిసాడో లేదో తెలియదు కానీ ఈనాడు ఈ లక్ష్మణుడు మాత్రం అల్లొదిన కళ్ళల్లో కన్నీళ్ళని మాత్రం తొడుతున్నాడు. ఆయన రాముడు, నేను సీతనో అవునో కాదు, నువ్వు మాత్రం ఖచ్చితంగా లక్ష్మణుడివే వర్మ, లక్ష్మణుడివే. అయ్యో వదిన, వదినమ్మ అంటేనే అమ్మతో సమానం. ఈ లక్ష్మణుడు శ్రీరాముడు లాంటి మా అన్నకి, సీతమ్మ లాంటి మా అమ్మకి సదా బానిస. చాలు తమ్ముడు, ఈ ఒక్క మాట చాలు. చాలా సంతోషంగా ఉంది. చిట్టమ్మా పద, వెళ్ళి ఈ డబ్బు వాడి మొహాన్ని కొట్టి నిజానిజాలేంటో తెలుసుకుందాం. అలాగే బాబా, వద్దాం వర్మ. సరే వదిన. కరెక్ట్గా 11 గంటలకి రమ్మని చెప్పాను. ఈ చిట్టమేంటి ఇంకా రాలేదు? బావా ఏట్రా తల గిర్ర తిరుగుతాంది బావా. తిరిగితే తిరగనేరా, అలా ఎంత దూరం తిరుగుద్ది? తిరిగి 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 ఇసుకొచ్చి మళ్ళీ నీ దగ్గరకే వచ్చిందిలేరా. ఓ బామ్మర్దే, ఓ పాలడు చూడు. ఆయన గుర్తుపట్టావురా? గుర్తుపట్టకపోవడం ఏంటి బావా? ఆడు డిఎన్ఏ పరీక్షలు చేసేటోడు కదా. అవునరా బామ్మర్ది, ఆ రోజు చిట్టమ్మకి డిఎన్ఏ పరీక్ష చేసి అది జమీందారు కూతురు కాదు అని రాంగింగ్ రిపోర్ట్ ఇచ్చింది ఈ అదవేరా. అవును బావోయ్, ఈడేటి బావి ఇక్కడ తగలడ్డాడు. హలో చిట్టమ్మ గారు, ఇంకెంతసేపు అండి మీకోసం ఎదురు చూసేది? త్వరగా రండి. చిట్టమ్మా? రేయ్, ఈడు చిట్టమ్మకు ఫోన్ చేశాడేట్రా? నాకేదో అనుమానంగా ఉంది బావా. ఉమ్, ఈ విషయం అర్జెంటుగా కాతమ్మ గారికి చెప్పేశాను. ఓ పాలు ఫోన్ కొట్టే బావా. అబ్బా, ఆ? ఫోన్ కొట్టమంటే నన్ను కొడతావేంటి బావా? ఫోన్ నీ దగ్గరే ఉందిరా. కొడు బావా. ఒరే తమ్ముడు, రేపు ఉదయం ఇంట్లో హోలీ పండుగ జరిపిద్దాం. హోలీ పండగ అది ఎప్పట్లో లేదు కదక్క, దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. తెలుసురా చచ్చెదవా. కాకపోతే లతకి వర్మగాడికి మధ్య ఏదో తప్పు జరిగిందని నిరూపించాలంటే ఇలాంటి పండగ ఏదన్నా జరిపించాలరా. అందుకే రేపుదయం ఏర్పాట్లు చెయ్యి. ఆ తర్వాత ఆ లతవాణ్ణి పెళ్ళెలా చేసుకోదో నేను చూస్తాను. అలాగే అక్క. ఉమ్. రే, ఈ పులిగాడేటి ఫోన్ చేస్తున్నాడు? అక్క, పులిగాడు. చెప్పరా. కాంతమ్మ గారండి, కాంతమ్మ గారండి, ఇక్కడ కొంపలు అంటుకున్నాయండి బాబు. విషయం ఏంటో చెప్పు. చెప్పటానికి ఏటుంటదండి? ఆ డిఎన్ఏ గాడు ఉన్నాడు కదా, డిఎన్ఏ గాడు ఆ ఆడు మీ చిట్టమ్మకి ఫోన్ చేస్తున్నాడు. చిట్టమ్మకి ఫోన్ చేస్తున్నాడా? అబ్బా అవునండి బాబు. ఆడిప్పుడు ఊరు చివరున్నాడు. ఈ అదవి ఇక్కడ తగలడ్డాడు ఏంటా అని మేమిద్దరం ఒక కన్నేసామండి. ఆ చిట్టమ్మకి ఆడికి మధ్య ఏదో రాయబారం జరుగుతుందండి బాబు. అదేటో తెలియదు కానీ
ఆడు చిట్టమ్మకు ఫోన్ చేసి ఇంకా లేటేటి బేగా వచ్చే అని చెప్తున్నాడండి. ఆడి మాట మా చెవులు ఆరైనామండే. ఎరా చూసారా మా కోటిగాడ అన్నాడు. నిజమా? వాడు ఖచ్చితంగా చిట్టమ్మకే ఫోన్ చేశాడా? అయ్యో బాబోయ్, నీతికి నిలువెత్తు నిదర్శనం లాంటోడండి ఈ పులిరాజు. నన్ను అనుమానిస్తారేటండి? నేను కళ్ళారా చూసిందే చెప్తున్నా. అంటే నాకు వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఆ అంజిగాడు చిట్టమ్మని కలిశాడన్నమాట. కలవకూడదు. వాడు పొరపాటును కూడా చిట్టమ్మని కలవకూడదు. సౌండ్ లేదేంట్రా? ఇంత చిన్న వయసులోనే మీకు గుండె ఆగిపోయిందా? ఓ కాతమ్మ గారు, చెత్తదవా. ఏమండి ఇప్పుడు అవతారంగా ఎందుకంటే తిట్టేది మీరే? నేను తిట్టింది మిమ్మల్నేరా. మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మమ్మల్ని తిడతారా? మేము ఆగరా. చెప్పండి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు మాత్రం చిట్టమ్మని కలవకూడదు. పొరపాటున కలిసినా వాడు నోరు విప్పకూడదు. అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏంటుందమ్మా? ఇంతకు ముందు చేసినట్టే ఇంకో పాలు ఏదో పని చేయాలి, అంతే కదా? కరెక్ట్గా చెప్పావురా. నేనెప్పుడు కరెక్ట్ గానే చెప్తానమ్మా, కానీ మీరే కరెక్ట్ గా డబ్బులు ఇవ్వట్లేదమ్మా. రేయ్, 10 నిమిషాల్లో నీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను. నువ్వు మాత్రం ఆ అంజిగాణ్ణి చిట్టమ్మ కలవకుండా చూడు. అట్టగనమ్మా, మీకు మాటిస్తున్నాను కాంతమ్మ గారు. ఆ అంజిగాడు చిట్టెమ్మని కలవకుండా నేను చూసుకుంటా. ఒకవేళ కలిసిన నిజం చెప్పడం. ఎందుకంటే రంగంలోకి దిగుతుంది ఈ రంగుని పులిరాజు కదండి. ఉంటానండి, నేను మీరు చెప్పినట్టే చేస్తానండి. బాబా ఆడు వెళ్ళిపోతున్నాడు బా. ఆడెక్కడికి వెళ్తాడరా? ఆడెక్కడికి వెళ్తే మనం అక్కడికే వెళ్తాం. ఈ రోజు మనం వాడిని కస 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 వేసేస్తాం. పదరా. ఏటక్క అంత టెన్షన్ పడిపోతున్నావేటి? ఆ అంజిగాడు చిట్టమ్మని కలవబోతున్నాడంట. తన కోసం ఊరి చివర ఎదురు చూస్తున్నాడంట. అయ్య బాబోయ్, అయితే ఆడ అన్నంత పని చేసేసాడనమాట. అవునరా తమ్ముడు, సాధ్యమైనంత త్వరగా వాణ్ణి లేపేయాలి. లేదంటే ఆ వీరనారాయణ మనల్ని లేపేస్తాడు. వాడి చావుకి ముహూర్తం పెట్టేయాలి. అలాగే అక్క, లేపేద్దాం. ఆ డిఎన్ఏ అంజీ ఇక్కడే కదా ఉంటానని చెప్పాడు. అవును బావా, అతను చెప్పిన అడ్రస్ అయితే ఇదే. మరి ఇక్కడ లేడేంటి? ఏమో బావా, ఇందాక ఫోన్ చేసి ఇక్కడే ఉన్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను రండి అని చెప్పాడు. తీరా మనం వచ్చేసరికి అతనికి వెళ్ళాడు. యాడికెళ్ళాడో ఏటో. బావా ఓ పలు ఫోన్ చేయి. బాబా అదిగా వచ్చేస్తున్నాడా? చాలా థ్యాంక్స్ చిట్టమ్మ గారు. మీరు నన్ను నమ్మి వస్తారా లేదని భయపడ్డాను. మొత్తానికి నన్ను నమ్మారు. నేను అడిగిన డబ్బు తెచ్చారా? ఒక్క నిమిషం అండి.
ఇదిగోండి, దీంట్లో 5 లక్షల రూపాయలు ఉన్నాయి. మీకు మాట ఇచ్చినట్టుగానే మేమిద్దరం 5 లక్షలు తీసుకొచ్చాం. మీరు మాకు మాట ఇచ్చినట్టుగా మీ మనసులో ఉన్న నిజమేంటో చెప్తారా? సార్, నేను మనుషులను నమ్మడం మానేసి చాలా కాలమైంది సార్. ముందు ఆ బ్యాగ్లో డబ్బు ఉందో లేదో చూపించండి. ఆ తర్వాత నిజం చెప్పాలో లేదో ఆలోచిస్తాను. బావా, మనం అందరినీ గుడ్డిగా నమ్ముతాం, కానీ మనల్ని మాత్రం ఎవరు నమ్మరు. ఓ పాలి డబ్బంట చూపించు. ఇదిగోండి, చూశారు కదా, మీరు అడిగిన 5 లక్షలు తెచ్చాం. ఆహా, లక్ష్మీదేవి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇలాగే ఉండి, ఇలాగే ఉండి. ఒక నిమిషం బావా, మేం కూడా నీలాగా మనుషులు నమ్మటం మానేసి ఒక 5 నిమిషాలు అవుతుంది. నువ్వు నిజం చెప్పేసావనుకో, మేము డబ్బులు ఇస్తామా లేదా అనేది నీ అనుమానం. అలాగే మేము డబ్బులు ఇచ్చేస్తే నువ్వు నిజం చెప్తావో లేదో అనేది మా అనుమానం. అందుకే ఫస్ట్ నన్ను కన్న తల్లి తండ్రి ఎవరో చెప్పు, ఆ తర్వాత ఈ డబ్బు నీకు ఇచ్చేస్తాము. ఇవ్వకపోతే? నువ్వు చెప్పకపోతే? చూడండి, మీరు నాకు డబ్బు ఇవ్వకపోతే నేను ఎలాగూ నిజం చెప్పను. దానివల్ల నాకేం నష్టం లేదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. కానీ నేను నిజం చెప్పకపోవడం వల్ల మీ అమ్మా నాన్న ఎవరో తెలియక జీవితకాలం ఏడుస్తావు. అందరూ ఉన్న ఏకాకిలాగా బతుకుతావు. ఆలోచించుకో. డబ్బిచ్చి నిజం తెలుసుకుంటావా, నన్ను అనుమానించి మీ అమ్మా నాన్న ఎవరో శాశ్వతంగా మర్చిపోతావా? నీ ఇష్టం. సార్ వద్దు సార్, మీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకోండి. బావా, పర్లేదు చిట్టమ్మా, ఇంత దూరం వచ్చాక ఆలోచించాల్సిన అవసరం లేదు. అతనికి కావాల్సిన డబ్బు అతనికి ఇచ్చేద్దాం. మనకి నిజం చెప్పకుండా ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే వదులుతామా ఏంటి? అదే నిజమే బావా, మన నుంచి తప్పించుకొని ఏడకెళ్తాడులే. ఇచ్చే. బావా, ఆడు సిట్టెంబడి కలిసాడు బావా. భలే దొరికాడ్రా నా కొడుకు. రే రారా రా. ఇదిగో, నీ డబ్బు నీకు వచ్చేసింది కదా, ఇప్పుడు చెప్పు, మా నాన్నగారు ఎవరు, మా అమ్మ ఎవరు, నేను ఎవరి కుటుంబంలో పుట్టాను చెప్పు. చెప్తానమ్మా. చెప్పు. మీ నాన్నగారు ఎవరో కాదమ్మా, శ్రీ 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 బాపూజీ రామసత్యనారాయణ. ఎక్కడికి వెళ్తావా దొంగదవా? మా దగ్గర 10 లక్షలు అప్పు చేసేసి అసలు ఇవ్వకుండా వడ్డీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతావురా? ఎవర్రా మీరు? మీరెందుకు వచ్చారా? చూడు శెట్టి, ఇది నీకు సంబంధం లేని విషయం. ఈ అంజిగాడు మా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. వడ్డీ కట్టట్లా, అసలు కట్టట్లా, తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇన్నాళ్ళకు దొరికాడు నా కొడుకు. రారా ఒరే కోటి, ఈయన్ని ఈడ్చుకెళ్ళి కాళ్ళ చేతులు కట్టేసి ఈడి పెళ్ళాం పిల్లల్ని పిలిపించి ఆ పోసులు చేద్దాం. ఎవర్రా మీరు? అరే ఒక్క 10 నిమిషాలు ఆగండ్రా, ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేసుకోండి. ఒక్క 10 నిమిషాలు చెప్పు, మా చిట్టే మా అమ్మ నాన్న ఎవరు చెప్పరా? నేను ఆగడం కాదు, ముందు మీరే మూసుకొని అవతలకు పోండి, లేదంటే ఈయన ఇక్కడే పొడిచేస్తాను. నా జీవితానికి సంబంధించిన విషయం రా, ఒక్క 10 నిమిషాలు ఆగండ్రా ప్లీజ్ రా. కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను రా. ఏంటి ముష్టి ఎత్తావా? ముష్టి రే అంజిగా, డబ్బులు ఇస్తావా లేకపోతే వేసేయమంటావా? ఎవర్రా మీరు?
నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు రా మీరు? రేయ్, నేను మీ దగ్గర అప్పు చేయడం ఏంట్రా? ఏట్రా అప్పుడేమో నా పెళ్ళానికి ఆరోగ్యం బాగాలేదు, దానికి ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోద్దని కాళ్ళ ఎళ్ళ పడ్డావు కదరా. ఇప్పుడేమో అసలు మీరు ఎవర్రా అన్నట్టు తెలియనట్టు మాట్లాడుతున్నావు ఏట్రా? బామర్ది చూసావా ఈ పర్ఫార్మెన్స్? అవును బావా, వీటితో మాట్లాడమే అనవసరం. ఏసే బావా. ఏయ్!